శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ ఈఎన్టీ విభాగం ఆధ్వర్యంలో 25/9/2025 తేదీ గురువారం 10 గంటలకు ఈఎన్టీ విభాగం ఓపీ రూమ్ నెంబర్ 39 నందు అంతర్జాతీయ బదిలీల వారోత్సవాలు నిర్వహించినట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్, ఈఎన్టీ ప్రొఫెసర్ మరియు విభాగాధిపతి డాక్టర్ ఎస్బి అమర్నాథ్ సంయుక్తంగా పాల్గొన్నారు. స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ వినికిడి లోపం పుట్టుకతోనే రావచ్చు లేదా వయసుతో వ్యాధులతో లేకపోతే పర్యావరణ శబ్దాల వల్ల రావచ్చునని, మనిషికి 75 నుంచి 85 డిస్బిల్ శబ్దానికి ఎక్కువ గురైన వినికిడి తగ్గిపోతుందని తెలిపారు. ముఖ్యంగా శబ్ద కాలుష్యం, వాతావరణ మార్పులు, సెల్ ఫోన్లు, టీవీలు ఎక్కువ శబ్ద తీవ్రతతో వినడం ద్వారా వినికిడి లోపం వస్తూ ఉంటుందని తెలిపారు. చెవిటి వారిని గుర్తించడం చాలా ఆలస్యం అవుతుందని, వారికి పక్కన ఉన్నా కూడా మాట్లాడినా కూడా వినిపించడం తగ్గుతుందని, వెంటనే ఈఎన్టీ డాక్టర్లను సంప్రదించేలా చూడాలని, స్విమ్స్ నందు ఈఎన్టీ విభాగంలో వారోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉచితంగా వైద్యం అందించడం జరిగిందని తెలిపారు. ఈఎన్టీ ప్రొఫెసర్ మరియు విభాగాధిపతి డాక్టర్ ఎస్బి అమర్నాథ్ మాట్లాడుతూ ఈ వారోత్సవాల్లో భాగంగా బదిలీల కోసం అవగాహన, హక్కుల పరిరక్షణ, సంస్కృతి, సమాజంలో వారు ఆత్మవిశ్వాసంతో ఎలా జీవించాలో తెలుసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఎన్టీ విభాగపు వైద్యులు డాక్టర్ భానుప్రదీప్, డాక్టర్ సాయి మౌర్య, డాక్టర్ ప్రత్యూష, డాక్టర్ భవ్య, డాక్టర్ హాసిని, డాక్టర్ మహేష్, డాక్టర్ మషీరా మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్విమ్స్ శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ విమెన్ తరఫున ఈ వారాన్ని వినికిడి సమస్యల వారంగా ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాం. ఆధునిక జీవన శైలిలో రకరకాల కారణాల వల్ల వినికిడి సమస్యలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. చిన్నపిల్లల్లో ఈ వినికిడి సమస్య ఉన్నట్లయితే మనం సరైన సమయంలో గుర్తించకపోతే వాళ్ళ యొక్క తెలివితేటలు, చదువు సంఖ్యలు ఇవి కూడా చాలా తీవ్రంగా దెబ్బతింటాయి. అందువల్ల పుట్టిన ప్రతి చిరంజీవికి కూడా వీలైనంత త్వరలో ఈ చెవిటి గురించి పరీక్షలు చేయించడం ముఖ్యం. అలాగే ఆధునిక శైలిలో చాలా శబ్ద కాలుష్యం వల్ల, రకరకాల శబ్ద కాలుష్యం వల్ల, అలాగే ఈ సెల్ ఫోన్స్ ఇవన్నీ ఇయర్ ఫోన్లు పెట్టుకొని పెద్దగా వినడం వల్ల కూడా ఈ వినికిడి సమస్యలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. అలాగే పెద్దవాళ్లలో వయసు రీత్యా కొంతవరకు డయాబెటీస్ లాంటి వాటి వల్ల కూడా ఈ వినికిడి సమస్యలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. వీటిని సరైన సమయంలో కనుక్కోకపోతే మన ఇంటర్పర్సనల్ రిలేషన్స్, అంటే ఎవరన్నా చెప్తే మనల్ని పట్టించుకోవట్లేదు, వినట్లేదు, స్పందించట్లేదు లాంటి మనస్పర్ధలు వచ్చి వీళ్ళు రిలేషన్స్ దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా మనం సరైన వినపడకపోతే, తక్కిన హార్న్ అవి కొట్టినప్పుడు వినపడకపోతే ప్రమాదాలు జరిగి ప్రాణం మీద కూడా రావచ్చు. అందువల్ల కొంతమంది ఈ వినికిడి పరికరాన్ని వాడితే అదేదో చిన్నతనంగా భావించడం జరుగుతుంది. అలా ఏమాత్రము మొహమాట పడకుండా మనకు వినికిడి కొంచెం తక్కువైన పక్షంలో దాన్ని సరిగ్గా శాస్త్రీయంగా పరీక్ష చేయించుకొని వినికిడి పరికరాలని వాడితే మన జీవితం సాఫీగా జరగడానికి అవకాశం ఉంటుంది. స్విమ్స్ ఈ పద్మావతి మెడికల్ కాలేజ్ ఈఎన్టీ విభాగం వారు ఈ అందిస్తున్నటువంటి ఈ ఫ్రీ క్యాంప్ని వాడుకొని మీరందరూ కూడా మీ వినికిడి సమస్యలను తక్షణం పరిష్కరించుకోవాలని మేమందరం కోరుకుంటూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ.